హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 54. అశోక్ చెల్లిని కోపంగా చూస్తూ వెళ్లి తారను ఈడ్చిపెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు. అంతే. తార కన్నీళ్లతో చెంప మీద చెయ్యి పెట్టుకొని అశోక్‌ని చూసేసరికి అశోక్ భార్య జుట్టు గట్టిగా పట్టుకొని నేను ఊర్లోనే అడిగాను చెల్లి ఎందుకు డల్‌గా ఉంది? ఏమైంది? తనేదైనా నీకు ఖచ్చితంగా చెప్తుందని. నీకు ముందే తెలుసు కదా తన ప్రేమ విషయం. అక్కడెవడినైనా ప్రేమించిందా తెలిస్తే వాడెవడో చెప్పుతారా? అని అరిచాడు అశోక్ ఆ హాల్ దద్దరిల్లేలా. పిల్లలప్పటికి పడుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే అశోక్ గొంతుకి వాళ్ళు భయపడి ఏడ్చేవాళ్ళే. మీ చెల్లి తప్పు చేస్తే దాన్నేమంటున్నావు అశోక్? ముందు తారని వదులు అని రాణిగారు అంటున్నా కూడా నీకు తెలియదమ్మా. సాహిత్య ఏదైనా ముందు దీనికి చెప్తుంది. అలాగే తన ప్రేమ విషయం కూడా దీనికి చెప్పే ఉంటుంది. చెప్పు. వాడెవడు నువ్వు చెప్తావా? లేకపోతే మమ్మల్ని తెలుసుకోమంటావా? అని అశోక్ అరుస్తూ ఉండగానే సాహిత్య కోపంగా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి తారని వాళ్ళ అన్న చేతుల్లో నుండి విడిపించి, "నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నయ్య? నేను ప్రేమించానని చెప్తూ ఉంటే నువ్వు వదినని కొడుతున్నావు. నిజంగా అసలు దీంట్లోకి వదినెలా వచ్చింది చెప్పు? నేనెవరిని ప్రేమిస్తే తనకెలా తెలుస్తుంది చెప్పు? తనని పట్టుకొని కొడుతున్నావు. నేను ప్రేమించింది ఎవరు చెప్పమని? తనకెలా తెలుస్తుంది? భార్యల మీద చేయి చేసుకోవడం పెద్ద స్టైల్ అనుకుంటున్నావా? లేకపోతే ఇంకేమైనా అనుకుంటున్నావా? తనేమి అనట్లేదని నీ అరవచకాలు ఎక్కువైపోతున్నాయి. నిన్ను కాదు అని వెళ్ళిపోతే తను బతకలేదా? వాళ్ళ అమ్మ, నాన్న చూసుకోలేరా తనని? కానీ ఏనాడు నువ్వు బాధ పెడుతున్నావని వాళ్ళ ఇంట్లో చెప్పుకోదు. నువ్వందరికన్నా బాగా చూసుకుంటున్నావని నీ మీద కనీసం మాట కూడా పడనివ్వదు వాళ్ళింట్లో. అలాంటి అమ్మాయిని పట్టుకొని నీకెలా కొట్టాలనిపిస్తుందన్నయ్య? తననెలా బాధ పెట్టాలనిపిస్తుంది? పెళ్ళైనప్పటి నుండి నీకు దేంట్లో అయినా లోకువ చేసిందా? నీకు నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు నేను పడతాను. కానీ నా మీద కోపమంతా తన మీద చూపిస్తే మాత్రం ఊరుకోనన్నయ్య. తనకసలే ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. నువ్వు కొట్టాలి, చంపాలి అన్నా నన్ను చంపేసేయ్. నేను చావడానికి కూడా సిద్ధమని చెప్పాను కదా! నేనెక్కడికి పారిపోను. ఇక్కడే ఉంటున్నాను కదా! ఇదిగో కేశవ్ అన్నయ్య నీకు కూడా చెప్తున్నాను. వదిన మీద చేయి చేసుకుంటా అంటే మాత్రం అసలు ఊరుకునేదాన్ని కాదు. ఇద్దరి మీద పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను ఏమనుకున్నావు? మీరు కొట్టాలి, చంపాలి అనుకుంటే నేనిక్కడే ఉన్నాను. వచ్చి నన్ను చంపండి. నేను కాదు అనను. కానీ మీరు ఈ విషయంలో ఎవరిని ఏమీ అనడానికి వీల్లేదు. ప్రేమించింది నేను, పెళ్లి చేసుకుంటాను అంది నేను. మీరు ఎంగేజ్‌మెంట్ చేసిన మనిషిని కాదు. అని దీంట్లో వాళ్ళకి ఎలాంటి జోక్యం లేదు అని గట్టిగా అరిచి చెప్పింది. సాహిత్య వాళ్ళ అన్నయ్యలకి. నిజంగా నాకేం తెలియదండి అని అంటుంది తార ఏడుస్తూ భర్త చూపులకి. ఇప్పుడేమంటావు సాహిత్య? నీకీ పెళ్లిష్టం లేదు. పెళ్లి క్యాన్సిల్ చేసి నువ్వు ప్రేమించిన వాడితో నీకీ పెళ్లి చేయాలంటావు. అది జరుగుతుందనుకుంటున్నావా? కలలో కూడా జరగదు. ఎవడినో ప్రేమించానని చెప్తున్నావు కదా! చాలు ప్రేమించిన దగ్గరికి. ఇక వాడిని మర్చిపోయి మనీష్‌ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే బావుంటది. కానీ ఇలాంటి ప్రేమ, గీమ అని మా దగ్గర అనవసరంగా నువ్వు ప్రేమించానని చెప్తే వాడు మా చేతుల్లోనే చస్తాడు. నువ్వు వాడి గురించి మాకు చెప్పకముందే సైలెంట్‌గా వాడిని మర్చిపోయి హ్యాపీగా మనీష్‌ని పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటే మాకు బావుంటుంది. నీకు బావుంటుంది. అంతేగాని ఎవడినో నువ్వు ప్రేమించాను అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళడాలు, కలవడాలు, ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి చూస్తే వాడెవడో మాకు తెలిస్తే మాత్రం వాడెవరో మాకు తెలిసిన మరో నిమిషం వాడు ఈ భూమి మీద గాలి కూడా తీసుకోడు. అర్థమైంది కదా! మా గురించి తెలిసి కూడా నువ్వింత ధైర్యం ఎలా చేశావో నాకర్థం కావడం లేదు కానీ, ఇక చాలు. ఇప్పటికే చాలా మాట్లాడావు. ఇదిగో ఆడపిల్లలకు చదివిస్తే ఇలాగే చంకనెక్కుతారు అని నిన్నిప్పటి వరకు ఇలా కట్టడి చేస్తూ, పెంచుతూ వచ్చాము. అయినా కూడా 2 నెలలు నీకు స్వేచ్ఛనిచ్చేసరికి అప్పటికే నీకు రెక్కలొచ్చేశాయి. ఆ 2 నెలలు ఇంట్లోనే ఉంటే ఇప్పుడు మనీష్‌ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేదానివే కదా! ఇప్పుడక్కడికి వెళ్ళగానే నీకు రెక్కలు వచ్చేసి నీ ఇష్టాలు అన్నీ మారిపోయాయా సాహిత్య? అన్నాడు అశోక్. నా ఇష్టాలు మారడం కాదు. నాకసలు ఇష్టాలుంటాయి కదా! చిన్నప్పటి నుండి అన్నీ మీ ఇష్టాలే ఉన్నాయి కదా! నాకిష్టముంది మీరేం చేశారు? ప్రతీదీ మీ ఇష్టం వచ్చినట్టే చేశారు. ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు నాకిష్టమైనది చేయమంటున్నాను. అది కూడా నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాను. అది తప్పా? ఎలా అవుతుంది? మీరు వదినల్ని ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చూపుల్లో. అలాంటిది నాకిష్టం లేని వాడిని నేనెలా చేసుకోవాలి? చెప్తున్నాను కదా నేను.
నాకిష్టం లేని పెళ్లి చేసుకునే సమస్యే లేదు. మీరేం చేస్తారో నేను కూడా చూస్తాను. ఎక్కడి వరకైనా వెళ్తాను. అంతే తప్పితే వాడిని పెళ్లి చేసుకోను. పెళ్లి పీటల మీద కూర్చోను. నేను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటాను" అని చెప్పింది సాహిత్య కరాకండిగా. "నువ్వు ప్రేమించిందెవరిని సాహిత్య?" అని గంభీరంగా అడిగారు సారథి గారు కూతుర్ని. "ఎందుకు? వాడినిప్పుడు చంపేయడానికి వెళ్తారా మీరు?" అని అడిగింది సాహిత్య. "మేము ఏదో ఒకటి చేస్తాం. నీకలాంటి భయముంటే అయితే వాడిని ప్రేమించావు కానీ వాడెవడు? మీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంటాడా? లేకపోతే మన హైదరాబాద్ వాడా? ఎక్కడి వాడు చెప్పు? వాడెవడు? వాడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడా? అసలేం జరిగింది సాహిత్య చెప్పు" అని ఆయన గట్టిగా అడిగేసరికి సిద్ధు అని చెప్పింది సాహిత్య. "సిద్ధునా? అంటే మీ తాతయ్య వాళ్ళు పరిచయం చేసిన అబ్బాయి మనవడు అంటూ వాడిని ప్రేమించావా? వాడినెలా ప్రేమించావు సాహిత్య? వాడు పొలాలు వ్యవసాయాలంటూ ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడు. లండన్‌లో చదివిన వాడికి ఇలాంటి వ్యవసాయం ఊర్లు పట్టుకొని తిరగడం, ఊర్లో ఉన్న వాళ్ళని సమస్యలు మెడకు వేసుకోవడం అవసరమా? అలాంటి వాడిని నీకిచ్చి పెళ్లి చేస్తారని ఎలా అనుకుంటున్నావు? నా కూతుర్ని ఒక గొప్ప ఇంటికి పంపించాలని అనుకుంటాను తప్పితే, అలాంటి వాడి ఇంటికి నిన్నెందుకు పంపించాలి అనుకుంటాను చెప్పు? అది కూడా ఒక వ్యవసాయం చేసే కుటుంబానికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఎలా ఆ ఇంటికి పంపిస్తాను అని అనుకుంటున్నావు నువ్వు" అని అరిచారు సారథి గారు. "మీరు పంపించినా, పంపించకపోయినా నేను మాత్రం సిద్ధు దగ్గరికి వెళ్తాను" అని చెప్పింది సాహిత్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.